ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజు నియోజకవర్గంలో వినూత్న శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రైతాంగానికి తమ ప్రభుత్వం అండదండగా ఉందనే సంకేతాలిస్తూ ట్రాక్టర్ మీద తిరుగుతూ రైతులను ఓట్ల అభ్యర్థిస్తున్నారు. వీధుల్లో నడుస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలంతా మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారంటున్న కంభం విజయరాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చింతలపూడి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి కంభం విజయరాజు అయితే కూడా వినూత్న రీతిలో తన ప్రచార కార్యక్రమాలను అయితే కూడా కొనసాగిస్తున్నారు. ఆయన ఎక్కడ ఎటువంటి అందుబాటులో ఉంటే ఆ విధంగా కూడా ప్రచార కార్యక్రమాన్ని అయితే కూడా కొనసాగిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మార్నింగ్ వాక్ విత్ కేవీఆర్ అంటూ వాకింగ్ చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ఆయన ఆ తర్వాత టూ వీలర్ పైన తిరుగుతూ అక్కడ సమస్యలు తెలుసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో ఆయన ఈరోజు ట్రాక్టర్ల పైన అంటే రైతులకు అంటే కొలమానికంగా ఉన్నటువంటి ట్రాక్టర్ల పైన కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. రైతాంగ సమస్యలను తెలుసుకుంటూ కూడా ముందుకు సాగుతున్నారు. వారు ఏ విధంగా కొనసాగుతున్నారు, ఎటువంటి స్పందన వస్తుంది, రైతుల నుంచి ఎటువంటి వారికి మద్దతు లభిస్తుంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా కొనసాగుతుంది? ట్రాక్టర్లు కూడా తోలుతూ ప్రచారం చేస్తున్నారు, రైతుల సమస్యలు తెలుసుకుంటే. ఇదొక మా రైతులకు రైతు భరోసా కేంద్రాలని జగనన్న ఏర్పాటు చేశాడు కాబట్టి రైతులకు జగనన్న చేసిన మేలు చెప్పడం కోసం మా ఈ కార్యక్రమం. ఎందుకంటే రైతులను ఆదుకున్న దేవుడు జగనన్న. ఆ రోజు మెట్ట ప్రాంత రైతుల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తుతో ఎలా ఆదుకున్నాడు, రైతుల ఆత్మహత్యలను ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఎలా ఆపారు, దానికి 10 రెట్లుగా ఈరోజు జగనన్న రైతుల కోసం అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈరోజు రాష్ట్రంలో 10,315 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం కాకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాడు. ముఖ్యంగా రైతులకు విత్తన సదుపాయం కానీ, రైతులకు అడ్వైజ్ చేయడం కాదు, అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయడం కానీ, ఇట్లా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే. అంత ముందని ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఈ రైతులకు జగనన్న చేసిన మేలు, జగనన్న చేసిన సంక్షేమ కార్యక్రమాన్ని తెలియజేయడంలో భాగంగా ఈరోజు మేము ఈ రకమైన వినూత్నమైన కార్యక్రమం చేపట్టాం. రైతులందరూ చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ అందరూ కూడా రైతులందరూ చక్కగా వాళ్ళు స్వయంగా వచ్చి ఈ పార్టిసిపేట్ చేశారు. ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు, రైతులు, అన్ని రకాల ప్రజలందరూ గ్రామీణ వాతావరణం 100కు 100% జగనన్నకు జయజయలు పలుకుతున్నారు. మార్నింగ్ విత్ కేవీఆర్ అంటూ కూడా మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ప్రజలు కూడా అనేక సమస్యలు చెప్తున్న సందర్భం కూడా. సార్, నాకున్న సమయం తక్కువ రోజులు ఎలక్షన్, అందుకనే నేను వినూత్నంగా ఎలా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాలి అనేది నా భావం. పొద్దున్న 5ంటికి వెళ్ళేసి ఒక రకంగా మేము ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో తిరగాలో ఆ ప్రాంతాలన్నీ మార్నింగ్ వాక్ పేరు మీద కవర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది గ్రామీణ వాతావరణంలో ఇక్కడ సర్పంచ్ గారు రాజేష్ గారు, ఇక్కడ సర్పంచ్ గారు రాజేష్ గారు, ఈయనకి ప్రజల్లో చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి. సర్పంచ్ గారు అంటే మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాగే జగనన్న కూడా ప్రజలు వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకుని జగనన్నను పూజిస్తున్నారు. జగనన్నను ప్రతి ఇంటి వారు ఒక పెద్ద కొడుకుగా పూజిస్తున్నారు. ఎందుకంటే జగనన్న వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి వచ్చింది. జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా, ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ నెల 1వ తారీఖునే వాలంటరీ వ్యవస్థ ద్వారా వాళ్ళ చేతుల్లో 3,000 పెన్షన్ పెడుతున్నారు. వాళ్ళు మా పెద్ద కొడుకు జగనన్న అని చాలా సంతోషంగా జగనన్నని గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తున్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు సంబంధించి కూడా అనేక రకాలుగా అంటే నిన్న ముఖ్యమంత్రి జిల్లాకు పర్యటన చేయడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టోకి మీ మేనిఫెస్టో కొన్ని వ్యత్యాసం చెప్పడం కూడా జరిగింది. ఎలా ఉంటుంది ప్రజల రెస్పాన్స్? ఒకప్పుడు మా మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు ఎద్దేవా చేశారు, వాలంటీర్ వ్యవస్థని ఎద్దేవా చేశారు. ఇదే మేనిఫెస్టో అన్నీ దోచేసి జనాలకి పెడుతున్నారు అని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అమోఘమని దాన్ని కాపీ చేస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఎంత గొప్పతనం అవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు 1 కేజీ బంగారము, 1 బెంజ్ కారు ఇంటికి ఇస్తా అన్న ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన రైతు రుణమాఫీ అన్నారు, రకరకాల అనేకమైన లబ్ధిదారులకు అనేకమైన మాయ మాటలు చెప్పారు. ప్రజలు ఎవరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితుల్లో లేరు.
ఆయన మేనిఫెస్టో అంతా డొల్ల. ఆయన మేనిఫెస్టో ఏదైతే విమర్శించారో జగన్మోహన్ రెడ్డి గారిని, ఇదే ఆయన మేనిఫెస్టోలో కాపీ కొట్టి మా మేనిఫెస్టో అంటున్నారు. వాలంటీర్లకు 10,000 అంటున్నాడు. ఇదే వాలంటీర్లు ఆయన తిట్టిపోశాడు. ఈ వాలంటీర్లు సంఘ విద్రోహకులు అన్నాడు. ఇదే వాలంటీర్లు 10,000 పెంచుతానన్నాడు. అలాగా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టాడు. ఒకప్పుడు మమ్మల్ని విమర్శించి ప్రజలకు తోచిపెట్టేస్తున్నాడు జగన్మోహన్ అన్నాడు. ఇప్పుడు ఆయనే నేను పెన్షన్ పెంచుతాను, వాలంటీర్కి జీతం పెంచుతాను అని బెంజికారిస్తాను, ఇట్లా రకరకాలు మాయ మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి అన్ని మాయ మాటలని ప్రజలందరికీ తెలుసు. అయితే కూడా అటు కంబం విజయరాజు అయితే కూడా వినూత్న రీతిలో తమ ప్రచార కార్యక్రమాన్ని అయితే కూడా కొనసాగిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, బైకులు ఏది అందుబాటులో ఉంటే అది ఆయన ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్న సందర్భం అయితే కూడా చింతలపూడి నియోజకవర్గంలో కనబడుతున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. వీడిన ప్రసాద్తో శ్రీనివాస్ రెడ్డి, చింతలపూడి నియోజకవర్గం నుంచి. అవునా, మళ్ళీ ఇటువైపు ఎందుకు పంపించారు నన్ను? నాకు మన కాదు 10 minutes కూడా ఉంది. కాదు 10 minutes కూడా ఉందిగా, ఆయన కాల్ చేస్తున్నాడు. అదే ఇప్పుడు అయిపోవడం కాదు, 8 ఉంది మళ్ళీ. అదే షమీర్ గారు వినపడుతుందా నేను చెప్పేది? 10 max ఉంది, మళ్ళీ 8 bulletin ఉందన్నమాట. ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చి చేసి అది క్యాచ్ చేస్తానా లేదా.